ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన కృపా సందేశపు ప్రేక్షక మహాశైలకు మన ఘనమైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడానికి దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు అపోస్తులు బిషప్ శామ్యూల్ అయ్య గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. వీరు రాష్ట్ర ప్రభుత్వంలో గజిటెడ్ అధికారిగా సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ప్రభు పిలుపునకు లోబడి ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి దేవుని యొక్క పరిచర్యలో బహుబలంగా వాడబడుచున్నారు. దేవుడు దైవజనులకు అనేకమైన కృపావరములు ఇచ్చి దేశ విదేశాలలో బహుబలంగా వాడుకుంటున్నారు. అటువంటి బిషప్ తండ్రి గారు ఈరోజు మనకి దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. వాక్యాన్ని విని దేవుని దీవెనలు పొందుకుందాం. ప్రభువు నందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీకందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి ఘనమైన శుభనామంలో మీకందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలండి. మన జీవితంలో 2024వ సంవత్సరంలో 12 నెలలు గడిచిపోయాయి. 12 నెలలు బైబిల్లో ఉందా? 12 నెలలు గడిచినవి అని బైబిల్ ఎక్కడైనా ఉందా? ఉంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. 12 నెలలు గడిచిన పిమ్మట 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనులోని నగరమునందు సంచరించుచుండెను. చాలండి. దేవుడి బిడ్డలారా, మీరు గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నా. దేవుడి బిడ్డలారా, ఇలా చూడండి. దానియేలు గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏలు అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే దేవుడు అని అర్థం అండి. ఏంటి చెప్పండి? దేవుడు. అందుకే పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఎవరు పేర్లు పెట్టుకున్నా దేవదూతలకు కూడా ఏం పేరు పెట్టేవారు తెలుసా? గాబ్రియేలు, మిఖాయేలు, రఫాయేలు. అలాగే పేర్లు ఇష్మాయేలు. ఏం పేరండి? నతానియేలు. చివరి ఏమొస్తుంది? ఇలా చెప్పుకుంటూ పోతే గంటసేపు చెప్తాను బైబిల్లో. ఏలు అంటే ఏంటని చెప్పాను? దేవుడు. దానియేలు, మిఖాయేలు, రఫాయేలు, గాబ్రియేలు. దేవుడి బిడ్డలారు ఇష్మాయేలు, నతానియేలు. వీళ్ళందరికీ చివరి ఏమొచ్చింది? ఏలు. దేవుడు. దీన్నే హెబ్రీ భాషలోనండి చక్కని పదం ఉపయోగించాడు. ఎల్ షద్దాయ్. ఏమన్నాడు? ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఏ దేవుడు అండి? మనము ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఈయన ఈ బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథానికి ప్రకటన గ్రంథానికి దగ్గర రిలేషన్ ఉందండి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఈ దానియేలు గ్రంథంలో అలాగే ప్రకటన గ్రంథంలో మనం చదివితేనండి వర్తమాన భూత భవిష్యత్తు కాలాలు. కానీ ఇంతవరకు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది అనేటువంటి వర్తమాన భూత భవిష్యత్తు కాలములను తెలియజేసే గ్రంథాలు దానియేలు గ్రంథమును, ప్రకటన గ్రంథం. ఈరోజు దానియేలు గ్రంథములో ఒక విచిత్రమైన మాట నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. ఈ దానియేలు గ్రంథం అంతటికి ప్రాముఖ్యమైన వాడు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు అనే పేరు ఎలాగొచ్చిందంటే నెబో అనే దేవత ఉంది. ఏ దేవత అండి? నెబో అనేటువంటి దేవత పేరుతోటి ఈయనకి తండ్రి ఏం పేరు పెట్టాడంటే నెబుకద్నెజరు అని పేరు పెట్టాడు. నెబో పర్వతం ఉంది. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు మరి నాతో నాగేశ్వరరావు గారు వచ్చారు, అలాగే వెంకటలక్ష్మి గారు వచ్చారు, సరోజనమ్మ గారు వచ్చారు. వీళ్ళందరినీ నెబో పర్వతం దగ్గరికి తీసుకెళ్ళారు.
అక్కడ నెబో దేవత ఆలయం కూడా ఉంది ఈ రోజుకి. అక్కడ ఈ నెబో అనేటువంటి ఆ పేరుతోనే ఈయన గారికి ఏం పేరు ఇచ్చాడు? నెబుకద్నెజర్. దేవుడు బిడ్డలారా, మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఒక ప్రాముఖ్యమైన విషయం నేను మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాను. నెబుకద్నెజరును ఆ యొక్క దానియేలు గ్రంథం అంతా మీరు చదివితేనండి, దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజర్కి ఒక దర్శనం వచ్చింది. జాగ్రత్తగా వినాలి మీరు. నెబుకద్నెజరు నిద్రపోతున్నప్పుడు చక్కని కళ వచ్చిందండి. ఆ కళ భావం ఏంటో చెప్పమని శకుని గారిని పిలిచాడు, జ్యోతిష్కులను పిలిచాడు, తెలివైనటువంటి రాజనగరంలో నన్నందరినీ పిలిచాడు. ఎవ్వరు సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు బెల్షాజరు అనేటువంటి ఈ దానియేలును పిలిచినప్పుడు దానియేలు దాని చరిత్ర అంతా చెప్పాడు. ఇదిగో నీ మీదకి శాపం రాబోతుంది, నీ మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది, నువ్వు పశువులాగా తయారవబోతున్నావు, నీ జీవితం మారిపోతుంది అని దైవజనుడైనటువంటి దానియేలు ద్వారా నెబుకద్నెజరుకి దేవుడు హెచ్చరిక చేశాడు. జాగ్రత్తగా వినండి. ఈ నెబుకద్నెజరు అనుకుంటాడు, చదువుకున్న పిల్లలకి తెలుసు, మీరు చదువుకొని కాస్త గుర్తుంటే సోషియాలజీలోకి వెళ్తేనండి నెబుకద్నెజరు చరిత్ర ఉంటుంది. అతడు అటండి హ్యాంగింగ్ గార్డెన్స్, వేలాడు ఉద్యానవనాలు కట్టించాడు. ప్రపంచ చరిత్రలో అటువంటి ఉద్యానవనాలు ఎక్కడే లేవండి. ఆయన సృష్టించాడు. బబులోని దేశానికి రాజధాని మహాపట్టణాన్ని కట్టించాడు. ఆ పట్టణాన్ని చూసి మురిసిపోతున్నాడు అండి. నేను కదా ఇంత పట్టణాన్ని కట్టించాను, నేను కదా ఇంత పని చేశాను, నేను కదా ఈ శృంగారమైన నగరాన్ని కట్టాను, నేను కదా ఈ వేలాడే ఉద్యానవనాలు కట్టాను అని మిర్చిపడిపోతున్నాడు. దేవుడి బిడ్డలారా, గమనించాలి. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో చూస్తుంటాను, నేను కదా ఇంత ఇల్లు కట్టాను, నేను కదా ఇంత ఉద్యోగం చేస్తున్నాను, నేను కదా ఇంత చదువు చదివాను, నేను కదా ఇంత ఎర్రగా బుర్రగా ఉన్నాను అని ఎగిరిపడుతున్నాను. మీ గురించి కాదు, మీరు చాలా మంచివాడు, మీరు విధేయత కలిగిన వాళ్ళు. నేను మనుషుల గురించి చెప్తున్నా. అందరి చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పాలి, గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఎగిరి పడిపోతున్నారు చాలా మంది. కొంతమంది మరి ఏం చూసుకుని ఎగిరిపడుతున్నారో తెలియదు, కానీ చాలా మంది జీవితాల్లో చూస్తూ ఉంటారు. ఎందుకు మిడిసిపడుతున్నారో తెలియదు, ఎందుకు ఎగిరిపడుతున్నారో తెలియదు, ఎందుకు గొప్పగా నా ఎత్తు లేదని అనుకున్నారు. జాగ్రత్త. నెబుకద్నెజరు అనుకున్నాడు, నేను గనక ఎంత నగరాన్ని కట్టించాను, నేను గనక ఎంత శృంగారమైనటువంటి ఈ పట్టణాన్ని కట్టించాను, నేను గనక ఎంతటి వేలాడే ఉద్యానవనాలు కట్టించాను అని బిడిచిపడుతున్నాడు. వెంటనే దేవుడు దర్శనము చూపించాడు, కళ చూపించాడు, ఒక ప్రతిమని చూపించాడు, ఒక భయంకరమైన స్థితిని చూపించి దాని పరిస్థితి ఏంటో అడిగాడు. ఏం జరగబోతుందో దానియేలు చెప్పాడు. నీ రాజ్యం శిథిలమైపోతుంది, నీ పట్టణం పాడైపోతే, నీ జీవితమే నాశనమైపోతుంది, నీవు అడవిలో పశువులకు గడ్డి తింటావు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేయాలి? ఇతను మారు మనసు పొందాలి. ఇప్పుడు నేను చెప్పాను మీకు, ఎగిరెగిరి పడకండి అమ్మా, అయ్యా ఎగిరెగిరి పడకండి, జాగ్రత్తగా ఉండండి, బ్రతుకు సరి చేసుకోండి అని చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? బాగా చదవండిరా అన్నప్పుడు ఏం చేయాలి? నేను చదవను అంటావా? చెప్పండి. మీరు జాగ్రత్తగా ఉండండి అని దైవజనుడిగా నేను మీకు హెచ్చరిక చేసినప్పుడు మీరేం చేయాలి? ఏం చేయాలి? దానికి మీరు లోబడాలి. బెల్షాజరు లాంటి దైవజనుడైన దానియేలు హెచ్చరించాడు, నీ మీదకి శాపం రాబోతుంది, నీ దేశం శిథిలమైపోద్ది, నువ్వు పశువులుగా అడవిలో గడ్డి తింటావు అని చెప్పినప్పుడు ఏడాలి కదా, కన్నీరు కార్చాలి కదా. ఏడవలేదండి. 12 నెలలు టైం ఇచ్చాడు దేవుడు అండి. ఎంతకాలం అండి? 12 నెలలు. ఆ 4వ వచనం 29వ వచనంలో 12 నెలలు గడిచిన తరువాత ఎంతకాలం టైం ఇచ్చాడు? ఎంతకాలం? అందరూ చెప్పాలి. దేవుడు నీకు కూడా పాత సంవత్సరం అంతా 12 నెలలు కాపాడాడు, 12 నెలలు అవకాశం ఇచ్చాడు. మరు మనసు పొందుతామని, రక్షణ పొందుతామని, బాప్తిస్మం పొందుతామని
దేవుడు సమయం ఇచ్చాడు నీకు. పొందుతావా? మారు మనసు పొందావా? దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించవలసినటువంటి, మీరు జ్ఞాపకం చేసుకొని అనుసరించవలసిన పనులు కొన్ని ఉన్నాయి. దానియేలు ఏమంటున్నాడు అంటే 3 మాటలు చెప్పాడు, 3 పనులు చేయమన్నాడు. మొదటి పని 4వ అధ్యాయము 27వ వచనం చూడండి. రాజా, ఆ. నా యోచన నీ దృష్టికి అంగీకారమగును. రాజా, నా ఆలోచన ఏమంటున్నాడండి? నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని. ఆగండి, ఏం మానాలండి? అందరూ చెప్పాలి. దైవజనుడు దానియేలు అంటున్నాడు, ఓ రాజా నెబుకద్నెజరా, నీ జీవితంలో నీవు మొట్టమొదటిగా చేయవలసిన పాపం ఏం చేయాలి? మానేయాలి. ఏంటి పాపం? ఏం పాపం చేశాడు? మీరు అనొచ్చు, మేమేం పాపం చేసామండి, మేము మారు మనసు పొందాం కదా, బాప్తిసం పొందాం కదా, మందిరానికి వస్తున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, కానుకలు ఇస్తున్నాం కదా, అన్ని పనులు సహకరిస్తున్నాం కదా అని అనుకుంటున్నారు. రాజు అయినటువంటి నెబుకద్నెజరు చేసిన పని ఏంటంటే, చదవడానికి సమయం లేదు, మీరు 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు కూడా 37 వచనాలు మీరు చదువుకుంటే అండి, ఇలా చూడండి. ఈ నెబుకద్నెజరు చేసిన పాపం ఏమిటంటే ఒక విగ్రహాన్ని జయించాడు. చూడండి 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములో మైదానములో దానిని నిలవబెట్టెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పులై ఉండెను. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన మనకు ఆజ్ఞలు ఏమిటంటే, ద్వితీయోపదేశకాండంలోకి వెళ్తే చదవద్దు, వినండి. మనము భూమి మీద గాని, భూమి పైన గాని, నీటి క్రింద గాని ఏ ప్రతిమను చేసుకోకూడదు. వాటికి మనం ఏం చేయకూడదు? పూజింపకూడదు. అంటే విగ్రహాలు చేయకూడదండి, విగ్రహాలు పూజించకూడదు, విగ్రహాలు ఆరాధించకూడదు, విగ్రహం ముందు మనము చేతులెత్తి నమస్కారం పెట్టకూడదు. అది కట్టడా. కానీ రాజుగారు ఏం చేస్తున్నాడు? బంగారు ప్రతిమను చేయించాడట. అది 60 మూరలు. మూర అంటే అడుగున్నర ఉంటుందండి. ఇది మూర. దీని ఏమంటారు? మూర. అడుగున్నర అంటే 90 అడుగులు ఎత్తు బంగారపు బొమ్మ చేయించాడు. వెడల్పటండి 6 మూరలు అంటే 9 అడుగులు. 9 అడుగులు వెడల్పు, 90 అడుగులు పొడవు బొమ్మ చేయించాడు. దేవుడు ఏమంటున్నాడు? విగ్రహాలను మనం పూజించకూడదు. మరి ఈయన గారు ఏం చేస్తున్నాడు? పాపం, విగ్రహారాధన భయంకరమైన పాపం అని దేవుని బిడ్డలారా మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనం నేర్చుకోవాలి. చాలా మంది ఈ బొమ్మలు మానేశారు. ఈ కర్ర బొమ్మలు, ఏమంటే బంగారు బొమ్మలు, ఇత్తడి బొమ్మలు, బంగారు ప్రతిమని చేసి దాన్ని పూజించమంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ విగ్రహారాధనలో ఉన్న వాళ్ళని క్షమించడండి. మనం ఆశీర్వదించబడాలంటే, దేవుని దీవెన కావాలంటే నీ బ్రతుకులో నువ్వెప్పుడు కూడా విగ్రహాలు తీసివేయాలి. మీరు అనుకోవచ్చు, మా దగ్గర ఏ విగ్రహాలు ఉన్నాయి, మీ దగ్గర ఏ విగ్రహాలు ఉన్నాయని చెప్పనా మీకేమున్నాయి? మరి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేల్లో ప్రవక్తని యెహెజ్కేలు ద్వారా దేవుడు చక్కని మాటలు చెప్తున్నాడు. చూడండి మన జీవితాలలో ఏమున్నాయో చూద్దాం. 14వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నరపుత్రుడా, మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని హృదయంలో ఏమున్నాయటండి? విగ్రహములు. ఏ విగ్రహాలు ఉన్నాయండి? దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, ఈ ప్రజలు నా ప్రజలు, వారి హృదయంలో ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. ఏ విగ్రహం? దేవుళ్ళు చేస్తున్నారు, బొమ్మలు చేస్తున్నారు,
115వ కీర్తన 3వ వచనం 4వ వచనం అంటాడు, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండియో మాట్లాడవు, చెవులుండియో వినవు, కళ్ళుండియో చూడవు, చేతులుండియో ముట్టుకోలేవు, కాళ్ళుండియో నడవవు, కడుపుంటది కానీ తినవండి. అవి మనుష్యుల చేతి పనులు. నీవు చేసిన బొమ్మ నీకు దేవుడు అవుతుందా? నువ్వు చేసిన బొమ్మ నీకు దేవుడు అవుతుందండి? నువ్వు చెట్టు కొమ్మలు కోసుకొస్తారు, బొమ్మ చేస్తారు, దానికి శిల్పం చక్కగా చెక్కుతారు, రంగులు వేస్తారు, పూజ గదిలో పెట్టి పూజిస్తారు. దాంతో దిశను మొక్కట్టుకొచ్చి పొయ్యిలో పెడతాడు, ఇంకా మొక్కట్టుకెళ్ళి సచ్చిన తగల పెడతాడు. ఏమంటే ఆ ముక్కే కదా, ఆ చెట్టే కదా, తగలబెట్టింది అదే, నీకు పొయ్యిలో పెట్టింది అదే, నువ్వు ఇంట్లో పెట్టి పూజిస్తున్నది కూడా అదేనండి. ఆలోచించారు ఎప్పుడైనా? రాజైన నెబుకద్నెజరును దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తే అతడు విగ్రహారోపకుడైపోయాడు. అందుకనే హెజ్కేలు ప్రవక్త అంటాడు, నరపుత్రుడా, ఈ ప్రజలు వారి హృదయములలో విగ్రహాలు. దేవుని బిడ్డలమైన మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మీ హృదయములలో ఏ విగ్రహం ఉంది? కొంతమందికి సినిమా విగ్రహం అండి, సినిమా చూస్తే నేను ఉండలేరు. కొంతమందికి సీరియల్ విగ్రహం అండి. చాలా మంది జీవితాల విగ్రహాలండి. విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డమైన నీవు, నీ జీవితంలో ఏ విగ్రహం ఉందో దాన్ని తొలగించుకుంటావని 12 నెలల టైం ఇచ్చాడు దేవుడు నీకు. ఎంతకాలం అండి? 12 నెలలు చూచాడు. ఈ రోజైనా ఈవేళైనా మరువస్సు పొందుతావేమో అని దేవుడు నీ కొరకు కనిపెట్టాడు. దేవుని బిడ్డలారు గమనించండి, నెబుకద్నెజరు ఆ విగ్రహారాధన మానలేదండి. నీ జీవితంలో కూడా విగ్రహాలు. దేవుని బిడ్డలారు మీరు గమనించండి, ఈ విగ్రహాల నుంచి తొలుగుతాడని 12 నెలలు టైం ఇచ్చాడు. కానీ మార్పు రాలే. ఈ పాపాన్ని మనం విడిచిపెట్టాలి. నీలైనటువంటి విగ్రహారాధన ఆ అనుభవాన్ని, ఆ పద్ధతి నువ్వు విడిపించి దేవుని సన్నిధిలో ముందుకు సాగటం నువ్వు నేర్చుకోవాలి. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. రెండవ పాపం ఏంటో చూద్దాం. చూడండి, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం మనం చూద్దాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడనగుతాను. చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. సమూయేలు ప్రవక్త అంటాడు, మొదటి పాపం ఇలా చూడండి, విగ్రహారాధన. ఏం చెప్పండి? విగ్రహారాధన. కొంతమందికి గుండెల్లో భర్తే దేవుడు, కొంతమందికి భార్య దేవుడు, కొంతమందికి పిల్లలే దేవుడు, కొంతమందికి ఉద్యోగమే దేవుడు, కొంతమందికి వ్యాపారమే దేవుడు, కొంతమందికి పూతరేకలు తీసుకోవడమే దేవుడు. అదే విగ్రహం అండి. రెండవ పాపం ఏంటి చెప్పనా? మొదటి సమూయేలు గ్రంథములో చదువుకున్న కదా, 12వ అధ్యాయము 23వ వచనం అంటాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టిలో పాపము చేస్తాను. మీరు ఈ రోజు నా కోసం ప్రార్థన చేస్తాను, చేయొద్దండి. మీ గురించి కాదు. అయ్యా, దైవజనుడికి క్షేమంగా తోడుకండిరా, దైవజనుల నుంచి నాతో మాట్లాడు, దైవజనుని అభిషేకించి అగ్ని చేత నింపు అని నా కొరకు ప్రార్థన చేశాడు, చేయొద్దండి. నా గురించి చేశారో మీ గురించి చేసుకున్నారు, చెయ్యాలిగా. మీ గురించి నా గురించి కూడా అంతేగా, నా గురించి చేయలేదు. మంచి చేసిన వాళ్ళకి అందరికీ వందనాలండి. ఏమని చేశారు? వీడు ఎప్పుడు పోతాడైనా? ఏమని చేశారు? ఇంకా రాకూడదు ఇక్కడికైనా. ఏమని చేశారు? మొన్న ఒక ఆడు ప్రార్థన చేస్తుంది, అయ్యా నీ దాసుడి యెహోవాను పరమందు కూడా వాడుకోవటం. ఎక్కడంటే యెహోవాను పరమందు కూడా బలంగా వాడుకోవట్లేదు అంటే నేను అక్కడ బొమ్మలా త్వరగా వెళ్ళి అక్కడ పాప తెలుగు చేసింది లేండి. అందరూ చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, అర్థం ఉండదండి. మరో గారు ప్రార్థన చేస్తున్నాయ్యా నీ దాసుడు విరాళం లేని సేవ చేస్తాడు. ఏ సేవ అంటే విరాళాలు లేని సేవ. విరామం కాదు, ఏమి లేదండి. విరాళాలు లేకపోతే వెళ్ళబోతుంటామండి. నీ దాసుడు విరాళం లేని సేవ చేస్తాడు అంటే నా గుడి చనిపోయింది, ఎవడే పోవాలి. అందరూ చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం.
వాక్యం సెలవిస్తుంది, నీ మట్టుకు నువ్వు ప్రార్థన చెయ్యకపోతే నువ్వేం చేసిందని అవుతావు? పాపం చేసినాడు అవుతారు. ప్రార్థన చెయ్యకపోవటమే పాపం అండి. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, నీ కొరకు ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. దేవుని బిడలమైన మనము ప్రార్థనని స్థితిని మార్చేస్తాడు. ఈ నూతన సంవత్సరములో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయాలంటే ఆ నెబుకద్నెజరు అంటున్నాడు, ఒకవేళ నీ పాపములు నీవు మానితే ఏం చేయాలి? మాని. రెండవది, నీతి న్యాయములను అనుసరించి. ఏమనుసరించాలండి? అందరూ చెప్పాలి, నీతి న్యాయం. నీతి ఉందా? న్యాయంగా ఉంటున్నారా? న్యాయంగా పనిచేస్తున్నారా? న్యాయంగా దేవుని పనులు సహకరిస్తున్నారా? న్యాయంగా ఉందా నీ బ్రతుకు? దేవునికి న్యాయమైన పనులు చేస్తున్నావా? దశమ భాగాలు ఇస్తున్నావా? కానుకలు ఇస్తున్నావా? దేవుని సన్నిధిలో దేవుడు కాపాడినందుకు ఒక కృతజ్ఞత కూటమైన నీ ఇంట్లో పెట్టావా? దానియేలు అంటున్నాడు, రాజా నెబుకద్నెజరా, నీవు నీ పాపములు మాను. రెండవది ఏం చేయమంటున్నాడు? నీతి న్యాయములు అనుసరించి నీతిగా బ్రతకండి, న్యాయమైన పనులు చేయండి, నీతిగా ఉండండి. నీ నీతి అట్టండి నేను కాపాడుతుంది. నీ నీతి నీ కుటుంబాన్ని దీవిస్తుంది. నీ నీతి నీ బ్రతుకులు కాపాడుతుందండి. చాలా మంది నీతి లేదు, అంత అన్యాయం. దేవుని సొమ్మె తినేస్తారే. నీతి న్యాయములు అనుసరించి నడవాలి. మూడవ మాట చదవండి. నీవు బాధ పెట్టిన వారి యందు, నీవు బాధపరిచిన వారి యందు కరుణ చూపిన ఎడల ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరినైనా బాధ పెట్టావేమో. ఇలా చూడండి, నీ మాటల ద్వారా, నీ చూపు ద్వారా, నీ క్రియల ద్వారా ఎవరినైనా బాధపడుతున్నావేమో చూడు. బైబిల్లోనండి న్యాయాధిపతుల గ్రంథం 16 వచ్చిన పేజీ చెప్పనా? 213లో ఉంటుందండి. న్యాయాధిపతుల గ్రంథం 16 వచ్చిన. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అందరు చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు దెలీలా. తను సంసోనటండి ప్రతిరోజు మాటల చేత ఏం చేస్తుందటండి? బాధించేస్తుందటండి. నువ్వు కూడా బాధిస్తున్నావా? మీ మాటల చేత మీ భార్యలను బాధిస్తున్నారా? అమ్మాయిలు తల్లిదండ్రులను బాధిస్తున్నారా? అమ్మా స్త్రీలు, నీ మాటల చేత నీ భర్తను బాధిస్తున్నావా? చాలా మంది మాటల చేత పాదిరిగాని బాధించేస్తారండి. కొన్ని మాట్లాడుతుంటే ఏడాలో చావాలో బతకాలో అర్థం అవుతుందండి. దైవజనుడు అనేటువంటి ఆలోచన లేకుండా, అయ్యో దేవుడికి మనుషులకి మధ్యవర్తి అనేటువంటి ఆలోచన లేకుండా బాధ పెడుతూ ఉంటారండి. చాలామంది, మీరు చాలా మంచోడు, మీ గురించి కాదు, చాలా స్థలాల్లో విశ్వాసులు పాదిరిగాని బాధ పెడుతుంటారు, ఏడిపిస్తూ ఉంటారండి. ఇదిగో సంస్థలు అంటాడు, అయ్యో ఈ తెలియన మాటికి మాటల చేత సంస్థని బాధిస్తుంటే అతను విసిగిపోయి ఏమనుకుంటున్నాడు? చావగోరెను, చచ్చిపోదాం అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, ఎవరిని బాధ పెట్టద్దు. నీ భార్యను కానీ, నీ భర్తను కానీ, అయ్యో పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, స్కూల్లో మాస్టర్లు కానీ, సండే స్కూల్ టీచర్లు కానీ, యవనస్తుల టీచర్ని కానీ ఏం చేయకూడదు. ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలో ఎవరిని బాధ పెట్టావో, ఎవరిని నేర్పించావో, ఎవరిని హింసించావో, ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన వెంటనే వారి మీద నువ్వు కరుణ చూపాలి. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 27వ వచనం 542 పేజీ అండి. తన ఇంటి వారిని బాధ పెట్టును. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును. ఏం చేస్తాడు? లోబి ఏం చేస్తాడంటే తన ఇంటి వారిని అందరినీ బాధ పెడతాడు. వాడు తిండో ఇలా తిన్నవాడు. దైవచనుడైన దానియేలు చెప్తున్నాడు, 3 మాటలు చెప్పాడు. మొదటిది, నీ పాపములు నీవు మాను. రెండవది, నీతి న్యాయమును అనుసరించు. మూడవది, నువ్వు ఎవరైనా బాధ పెడితే వారిని కరుణ చూపించు. ఇవి చేస్తే దేవుడు నీకు
మరలా నూతన కార్యాలు దేవుడు ఆమేన్. చేస్తాడు. ఈ పనికి మనలో వినలేదండి, ఇలా వినండి. నెబుకద్నెజరు దైవజనులైనటువంటి దానియేలు మాట వినకుండా 12 నెలలు గడిచిన తరువాత, దైవజనుడు చెప్పి ఎంతకాలం అయిందండి? ఎంతకాలం అయింది? 12 నెలలు గడిచిన తరువాత వాడు అటండి రాజ్యనగరులు తిరుగుతున్నాడు. సాయంకాలం వేళ ఇంత మంచి మందిరాన్ని కట్టానే, ఎంత శృంగారమైనటువంటి భవనాన్ని కట్టానే, ఎంత చక్కని రాజ్యాన్ని కట్టానే, ఇక్కడే రాజధాని ఏర్పాటు చేశానే అని ఎగిరి పడుతుంటే ఆకాశము నుండి దేవుని స్వరము వినబడ్డది. అతని శాపానికి గురైపోయాడు. అతని జీవితంలో దేవుని బిడ్డలారా మనుషులు తరిమి కొట్టారు. చివరికి అడవిలోకి వెళ్ళి పశువులాగా గడ్డి వేశాడు. దైవజనులు అలాగే చెప్తారు, ప్రవక్తలు అలాగే చెప్తారు. అది నిర్లక్ష్యం చేస్తే దేవుని బిడ్డ అతడిని దేవుడు శాపానికి అప్పగించి 7 సంవత్సరాలు, ఎంతకాలం అండి? 7 సంవత్సరాలు పశువులాగా గడ్డి వేశాడండి. చేతులు గోర్లు అతడు పక్షి గోర్లు అయిపోయాయి, తలము జుట్టు అతడు పక్షి ఏకలాగా అయిపోయాయి. వాడి రూపమే మనిషి ఆకారం, మనిషిలాగా ఉన్నాడు, కానీ వాడి స్వభావం అంతా పశువు అయిపోయాడు. జాగ్రత్త సుమా, దేవుడు నీకు 12 నెలలు సమయం ఇచ్చాడు. 12 నెలలు దేవుడు కాపాడాడు. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడి నేను హెచ్చరించాడు. వింటావా? బాగుపడతావు. వినకపోతే నెబుకద్నెజరుకు పట్టిన గతి నీకు కూడా పడతావు. జాగ్రత్త సుమా, విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డలైనటువంటి నీవు నీ జీవితంలో ప్రభు దగ్గర బ్రతిమాలుకో. అయ్యా నేను పాపాలు మానుకుంటానయ్యా. ఒక సంగతి చెప్పనా, నువ్వు దేవుని దగ్గర బ్రతిమాలుకుంటే, ఆయన పాదాలు పట్టుకుని ఏడిస్తే, అయ్యా నేను పాపాలు మానేస్తాను, అయ్యా నేను నీతిని న్యాయమును అనుసరిస్తాను, నేను ఎవరిని బాధ పెట్టనయ్యా అని లెంపలు వేసుకొని పాదాలు పట్టుకుని ఏడిస్తే దేవుడు నీ స్థితిని మారుస్తాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనములో దేవుడు చక్కని మాట మీతో మాట్లాడు. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సమస్తమును నేను చేయుచున్నాను. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుడైన యెహోవా దైవజనుడైనటువంటి యోహాను ద్వారా జాగ్రత్తగా వినండి మాట. ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయిస్తా. నీ బ్రతుకును మారుస్తాడండి. నువ్వు పాప క్షమాపణ పొందితే, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే, పాపములు మారితే నీ బ్రతుకునే దేవుడు మార్చేయబోతున్నాడు. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రభు అంటున్నాడు, ఇదిగో సమస్తమును. ఇలా చూడండి, సమస్తమును దేవుడు ఏం చేస్తాడు? నూతనంగా. ఇలా చూడండి, గుండి పోయింది అనుకోండి, గుండి పనిచేయడం మానేసింది అనుకోండి, దేవుడు కొత్త గుండె నీకు ఇస్తాడు. నమ్మిన వారి చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. కిడ్నీలు పాడేసే కూడా పనిచేయడం, దేవుడు ఏం చేయబోతున్నాడు? కొత్త కిడ్నీ నీకు ఇవ్వబోతున్నాడు. గర్భసంచి పాడైపోయింది అనుకో, దేవుడు దాని వల్ల ఏం చేయబోతున్నాడు? ఐ విల్ మేక్ ఆల్ థింగ్స్ ఇన్ యూ అన్నాడు అక్కడ. ఐ విల్ మేక్ ఆల్ థింగ్స్. అది కంటి జబ్బు కానివ్వండి, గుండె జబ్బు కానివ్వండి, నడుము జబ్బు కానివ్వండి, కాళ్ళు జబ్బు కానివ్వండి, అది కిడ్నీ అనుకోండి, క్యాన్సర్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీటినన్నిటినీ దేవుడు నూతనంగా చేయబోతున్నాడు. నెబుకద్నెజరు 7 సంవత్సరాలు అడవిలో ఏడ్చిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. శక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, అధికారం ఇచ్చే దేవుడు, ఆయనగా సాధ్యమైనది లేదని కన్నీటితో ఏడిస్తే మరలా రాజ్యాన్ని దేవుడు బబులోను సామ్రాజ్యాన్ని నెబుకద్నెజరుకి ఇచ్చాడు. సభలు కొట్టి అందరూ దేవుని స్తుతించండి.